బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కొత్తగా 12 కొత్త మున్సిపాలిటీస్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇక కొత్తగా 2 కార్పొరేషన్స్ సిద్ధమవుతున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్స్ గా ఏర్పాటు చేస్తామని అన్నారు శ్రీధర్ బాబు. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిని పెంచుతూ అందులో కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తున్నట్టుగా తెలిపారు. తెలంగాణలో మున్సిపాలిటీల సవరణ బిల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులపై సభ్యులు లేవనెత్తిన అంశాలను శ్రీధర్ బాబు సమాధానం చెప్పారు. మొత్తానికి తెలంగాణలో కొత్తగా 12 కొత్త మున్సిపాలిటీస్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ కొత్త మున్సిపాలిటీస్ ఎలా ఉండబోతున్నాయి, అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మున్సిపాలిటీలను ఇవాళ అసెంబ్లీలో ప్రతిపాదించింది. ఇవాళ పూర్తి స్థాయిలో బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. మండలిలో ఇవాళ మున్సిపాలిటీలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఇవాళ మండలిలో ఆమోదం పొందుతాయి. అట్లనే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మున్సిపాలిటీలు 129 మున్సిపాలిటీలు, అట్లనే 14 కార్పొరేషన్లు ఉన్నాయి. గత ప్రభుత్వము ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కార్పొరేషన్ల పేరుతో మున్సిపాలిటీలు విభజించింది. మేజర్ గ్రామ పంచాయతీలను మేజర్ మండలాలను విలీనం చేసింది. మేజర్ మండలాలను మున్సిపాలిటీలు ప్రకటించింది. అంటే దాదాపు పెద్ద జిల్లాలు, ఇప్పుడు మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో దాదాపుగా 5 జిల్లాలు విభజించింది. అట్లా అందులో మెయిన్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా విభజించింది. కేవలం 2-3 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి గ్రామాలను కూడా మున్సిపాలిటీగా ప్రకటించింది. అటు గత ప్రభుత్వం ప్రజాభిప్రాయం మేరకు కాకుండా తన ఇష్టానుసారంగా, కేసీఆర్ ఇష్టానుసారంగా మున్సిపాలిటీని ప్రకటించి మొత్తం కూడా ఏదైతే మున్సిపల్ ట్యాక్సీలంతా కూడా ప్రజలపై భారం మోపిందంటూ కూడా పెద్ద ఎత్తున గతంలో విమర్శలు వచ్చినాయి. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేజర్ గ్రామ పంచాయతీల మండలాలు ఇట్లాంటివన్నింటినీ 129 మున్సిపాలిటీలుగా చేసిండ్రు. అట్లనే 14 కార్పొరేషన్లు చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు తాజాగా ప్రజాపాలన వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడైతే గత ప్రభుత్వం ప్రజాభిష్టం మేరకు మున్సిపాలిటీలు కావచ్చు, మండలాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇట్లాంటి అంశాలను ప్రజాభిష్టం మేరకు చేయలేదు. కొన్ని జిల్లాల మీద చిన్నచూపు చూసింది గత ప్రభుత్వం. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారికి అనుకూలంగానే ఆ రాష్ట్రానికి ఆ జిల్లాలకు సంబంధించిన మున్సిపాలిటీలు కావచ్చు, ఇటు మండలాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు సవరణ చేశారనేది పెద్ద ఎత్తున గతంలో విమర్శలు వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. పెద్ద ఎత్తున ధర్నాలకు దిగినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తాజాగా ప్రజాపాలనలో భాగంగా పూర్తి స్థాయిలో గ్రామ పరిపాలన, అట్లనే గ్రామ పరిపాలన ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రతి పథకం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ఆయా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి వైపుకు రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా మరొక 12 మున్సిపాలిటీలు తో పాటు 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అందులో ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్, అట్లనే మంచిర్యాల కార్పొరేషన్ 2 కార్పొరేషన్ ప్రకటించింది. అట్లనే ఆయా జిల్లాలో దాదాపు 12 మున్సిపాలిటీలు ప్రకటించింది. ఇటు సంగారెడ్డి జిల్లాలో కోహిర్, గుమ్మడిదల, గుడ్డపోతారం, ఇస్నాపూర్, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ, మోయినాబాద్, ఈ సూర్యాపేట జిల్లా, నారాయణపేట జిల్లాలో మద్దూరు, మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర, వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్, కేశసముద్రం, కొత్తగూడెంలో పాల్వంచ, అశ్వరావుపేట, ఖమ్మం జిల్లాలో ఏదులపురం మున్సిపల్, ఇట్లా మొత్తం 12 మున్సిపాలిటీలను ప్రకటించి ఉంది. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలు చాలా మటుకు మండలాలు కావచ్చు, ఆ జనాభా ప్రాతిపదికన ప్రజలు అక్కడ మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే మండలాలు కావచ్చు ప్రకటిస్తే ఆ ప్రాంతాలు కొంత అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతోనే ప్రధానంగా 12 మున్సిపాలిటీలు తీసుకొచ్చారు. దాంతోపాటు ఇటు హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో దాదాపు 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నింటిని కూడా ప్రభుత్వం ఈ హైదరాబాదు మొత్తం 30 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు అన్నింటిని కలిపి ఒకే హైదరాబాద్ కార్పొరేషన్గా చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. లేదు అంటే ఇటు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 భాగాలుగా చేసి హైదరాబాద్
4 కార్పొరేషన్లుగా ప్రకటించాలా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అట్లా పూర్తి స్థాయిలో ఒక పాలన సౌలభ్యం కోరు గ్రిప్పు ఉండేందుకు అధికారులకు కావచ్చు, ఇటు పాలన అధికారులకు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అన్నింటికి కూడా పాలన సౌలభ్యం మేరకు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజాపాలన అభిష్టం మేరకు మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఇట్లా ప్రజలకు అందుబాటులోకి పాలన తెచ్చేందుకు అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే నిన్న అసెంబ్లీలో పొద్దుపోయేదాకా దాదాపుగా రాత్రి 11 వరకు అసెంబ్లీ జరిగింది. అందులో 12 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లు ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇవాళ కూడా అసెంబ్లీ 6వ రోజు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. 10 గంటలకు కీలకంగా 6వ చట్టం మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.